ఈరోజు సంచార ముస్లింల హక్కుల అవగాహన సదస్సుకు ఈ ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు మరియు మొత్తం రాష్ట్ర కమిటీ ఇక్కడికి చేరుకున్నది. ముఖ్యంగా ఏంటంటే మేము ఈ సదస్సు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మొదట మన హక్కులు ఏంటి మనం తెలుసుకున్నప్పుడే కదా మన హక్కులు సాధించగలం. ఆ ఉద్దేశంతో మా 14 తెగలు సంచార ముస్లింలో ఉన్న 14 తెగలకు ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి మా హక్కులు ఏంటి దీనిపై మొత్తం వక్తలందరూ మరియు వేరే సంఘాల సభ్యులు కావచ్చు అందరూ వచ్చి మన హక్కులు ఏంటి వివరంగా వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఒక 5 వరకు హామీలు ఇచ్చింది. ప్రత్యేక కార్పొరేషన్ కోసం మేనిఫెస్టోలో 35 నంబర్ ఉంది. వెనుకబడ్డ ప్రతి ఒక్క వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి తగిన నిధులు వేస్తామని చెప్పి, కానీ దానిపై కూడా మనము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ సదస్సులు పెడుతున్నాం ప్రతి జిల్లాలో. రెండవది మైనార్టీ డిక్లరేషన్ అనే ఒక మేనిఫెస్టో పెట్టి కాంగ్రెస్ మొదటి హామీ బీసీలకు కులగణన చేసి తగినంతగా రిజర్వేషన్లు పెంచుతామన్నారు, కానీ ఇంకా పెంచలేదు. రెండో హామీ ఏటా సబ్సిడీ రుణాలు 1000 కోట్లు కేటాయిస్తామన్నారు, కానీ దానిపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచన చేయలేదు. ఇది ఫస్ట్ మా వాళ్ళకు అవగాహన కలగాల, రెండవది ప్రభుత్వానికి కూడా తెలవాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. మూడవది ఏంటంటే స్కాలర్షిప్లు పిల్లల కోసం ప్రతి విద్యార్థికి 5 లక్షల వరకు 10th చదివితే ఇంత, ఇంటర్కు ఇంత, డిగ్రీకి ఇంత, పీజీకి ఇంత అని 5 లక్షల వరకు అన్నారు, కానీ బడ్జెట్లో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇది కూడా మన స్థానిక నాయకులకు మరియు ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాము. త్వరలో ముఖ్యమంత్రి గారిని కూడా కలవాలని మేము అపాయింట్మెంట్ అడిగినాము. త్వరలో ఇస్తారనే సంకేతాలు అందినాయి. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఈ రిజర్వేషన్ల పైన, ఈ సబ్సిడీ రుణాల పైన మరియు కార్పొరేషన్ పైన మాకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉందో అవి అమలు చేయాలా చిత్తశుద్ధితో. రెండవది ఏంటంటే రెడ్డి కార్పొరేషన్ ఇచ్చిర్రు, రెడ్డిల కన్నా కూడా మేము వెనుకబడి ఉన్నాము. ఇక్కడ ఎన్నో సుధీర్ కమిటీ కానీ, బిఎస్ రాముల్ కమిషన్ కానీ, అంతకుముందు సచార్ కమిటీ కానీ 2% కూడా వీళ్ళు అభివృద్ధిలో లేరన్నారు. విద్యలో కూడా 5% కన్నా ఎదగలేదు. కాబట్టి మాకు ఈ ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా మాకు అభివృద్ధి చేస్తే బాగుంటుందని మేము ప్రభుత్వాన్ని మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం. ముస్లిం సంఘం నుండి నేను పిలవగానే రాష్ట్ర స్థాయి నుండి వచ్చిన నాయకులందరికీ మరియు కాంగ్రెస్ నాయకుడు గుడిపూడి జగదీష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సంచార ముస్లిం సంఘానికి నా తరపున ఖమ్మం జిల్లా నుండి ఎటువంటి పోరాటమైనా చేయగలుగుతా. ఈరోజు మీటింగ్ దేనికోసం అంటే మా సంచార ముస్లిం సంఘం నుండి చాలామంది నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి ఆసరాగా సపరేట్ కార్పొరేషన్ కోసం మీటింగ్ పెట్టాలటం జరిగింది.